హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షిత్ 937 అండి. ఇదైతే నవత గారి నోములు. ముందుగా ఉన్నాయితే షేగేల కట్టలు, ఒక చక్కెర ప్యాకెట్ ప్లేట్లలో 13 పెట్టి ఒక గిన్నెలో పెట్టి నోముకున్నారు. అలాగే వాళ్ళ పాపకి కుంకుమ డబ్బాలు 5, కీ చైన్స్ 5, చాక్లెట్స్ 5 ఇచ్చారు. ఇవి 5వ పటవాన్ కుండలు, రాగి అయితే పెట్టుకున్నారు. ఇవి చక్కెర నోములు అండి, చక్కెర చిలుకలు. తర్వాత 13 జాంపాళ్ళు, 13 నువ్వులుండలు, అలాగే పసుపు పువ్వొత్తుల నోము. ఇది సదాలక్ష్మి, సంధ్యలక్ష్మి, సత్యలక్ష్మి నోము అండి. ఈ 3 కూడా బుట్టలలో పెట్టి నోముకున్నారు. ఇక్కడ ఉన్నాయి 2 లవకుశ నోములు. 2 డ్రెస్సులు పెట్టి, కుడుకలు పెట్టి 13 చాక్లెట్లు పెట్టి నోముకోవాలి. ఇది నందికి నానబియ్యం నోము అండి. ఒక గిన్నెలో బియ్యం, ఒక గిన్నెలో శనగలు నానబెట్టి నోముకుంటారు. ఇవి పేనీల గిన్నెలు. ఇది కైలాస పర్వతం నోము. ఈ కైలాస పర్వతం నోము లాస్ట్ ఇయర్ చాలా మంది నోముకున్నారు, 108 పెట్టి. ఇవైతే జ్యోతిర్లింగాలు నోము అనేసి మండే వచ్చిందని 12 శివలింగాలు పెట్టి నోముకున్నారు. సదాలక్ష్మి, సంధ్యలక్ష్మి నోము. చక్కెర చిలుకలు 13. సదాలక్ష్మి, సత్యలక్ష్మి, సంధ్యలక్ష్మికి 3 బుట్టలు కావాలండి. ఆ 3టికి బ్లౌజ్ పీసులు, 2 జతల కుడుకలు. ఒక దాంట్లో అయితే కుంకుమ భరణి అండి, అది సదాలక్ష్మి. సంధ్యలక్ష్మి అంటే 2 మాణిక్యాలు. సత్యలక్ష్మి అంటే 1 డజన్ గాజులండి. ఇది ఒకటి ఆడపడుచుకి ఇవ్వాలి, ఒకటి తల్లిగారికి ఇవ్వాలి. సదాలక్ష్మి అనేది మన దగ్గరే పెట్టుకోవాలి, కుంకుమ డబ్బి ఉంచినది. ఇదేనండి సదాలక్ష్మి, సత్యలక్ష్మి, సంధ్యలక్ష్మి నోము. సంధ్యలక్ష్మి అయితే ఆడపడుచుకి ఇవ్వాలి. ఇవి 13 చేగేల కట్టలు. ఇవి ఎవరైనా నోముకోవచ్చు, ఎవరికైనా వాయినంగా కూడా ఇవ్వచ్చు. 13 ప్లేట్లలో 13 చక్కెర ప్యాకెట్లు, 13 చేగేల కట్టలు పెట్టి నోముకోవాలి. అలాగే వాళ్ళ పాపకి 5 కుంకుమ డబ్బులను కూడా నోమిచ్చి, కీ చైన్లు ఇచ్చి, చాక్లెట్స్ ఇచ్చారు. చేగేల కట్టల నోము బాగుంది. అన్నీ కూడా చాలా చక్కగా అరేంజ్ చేసుకున్నారు. చేగేల కట్టల నోము కూడా ఈజీగా అండి. చిన్న చిన్న కట్టలు 13 వేసుకొని చక్కెర ప్యాకింగ్ చేసుకొని ఇలా ప్లేట్లో పెట్టి నోముకుంటే ఇది చేగేల కట్టల నోము అవుతుంది. వీళ్ళు ఎంతమంది చేగేల కట్టల నోము అయింది. దీనికి వారం దినముతో